నాలుగవ సెషన్కి స్వాగతం. క్రిందటి 3 సెషన్లలో మనము ప్రత్యక్ష దైవాలు అనే పాఠాన్ని మొత్తాన్ని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ పాఠంలో ఉన్నటువంటి అవగాహన, ప్రతిస్పందన, పదజాలం, భాషాంశాలు, వ్యాకరణాంశాలను మొత్తం కూడా ఈ 4వ సెషన్లో మనం నేర్చుకుందాం. ఇవి చేయండి. అవగాహన, ప్రతిస్పందన. ఆ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. దీన్ని మీరు సొంతంగా మీ నోట్బుక్లో మీరు రాసుకుంటారు. ప్రతి పదార్థాన్ని నేర్చుకోవాలి. ఆ అనే సెక్షన్లో క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని మనకు ఇవ్వడం జరిగింది. ఇది శీర్ష పద్యము. జతనంబు మిగుల మాసములు 9 ఉదరంబున కరము భరంబుతోడ అనే పద్యాన్ని ఎర్రన గారు రాసిన పద్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు కొన్ని ప్రశ్నలు వేశారు, చూడండి అమ్మా. ప్రశ్న 1వ ప్రశ్న, తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు? తమ పిల్లల నుండి తల్లిదండ్రులు ఏమి కోరుకుంటారు? జవాబు: తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి తమను ఆరాధించాలని, ధర్మాచరణతో ఆసక్తి కలవాడు కావాలని కోరుకుంటారు. 2వ ప్రశ్న, సంతానం కొరకు తల్లి ఏ విధంగా కష్టపడుతుంది? సంతానం కొరకు 9 నెలలు తన కడుపులో మోసి శ్రమకు ఓర్చుకొని జన్మనిస్తుంది. 3వ ప్రశ్న, తపములు, యజ్ఞములు ఎవరు ఎందుకు చేస్తారు? జవాబు: తమ పిల్లలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తల్లిదండ్రులు తపములు, యజ్ఞాలు చేస్తారు. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. పై పద్యాన్ని వ్రాసిన కవి ఎవరు? ఈ విధంగా సొంతంగా మీరు మరికొన్ని ప్రశ్నలు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి అని మనకు ఒక పేరా ఇవ్వడం జరిగింది. ఆ పేరా కింద ఒక 4 ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలకు ఇప్పుడు మనం జవాబులు తెలుసుకుందాం. దేవనంద తన తండ్రి కోసం ఏం చేయాలనుకుంది? దేవనంద తన తండ్రి కోసం తన కాలేయంలో సగభాగం ఇవ్వాలని నిర్ణయించుకుంది. 2. హైకోర్టు దేవనందను ఎందుకు ప్రశంసించింది? దేవనంద అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఇంతటి త్యాగానికి సిద్ధమైనందుకు హైకోర్టు ప్రశంసించింది. 3వ ప్రశ్న, దేవనందకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సహకరించింది? జవాబు: ఆమె సాహసానికి మెచ్చుకొని శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను తీసుకోకుండా సహకరించింది. 4వ ప్రశ్న, పేరా ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. దేవనంద తండ్రి ఏ వ్యాధితో బాధపడుతున్నాడు? ఈ విధంగా ఏదైనా మీరు సొంతంగా ప్రశ్నలు తయారు చేసి అడగవచ్చు. ఈ క్రింది వానికి అర్థ సందర్భాలు రాయండి. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. 1. వాడసువే ధర్మాత్ముండు వసుధ మీద. ఈ వాక్యం ఎర్రన్ గారు రాసిన ప్రత్యక్ష దైవాలు అనే
పాఠంలోనిది. ధర్మవ్యాధుడు కౌశికునితో, ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదింటిని పూజించి సంతోషపరచాలని, అలాంటి వాడే గృహస్థుడు అని తెలిపే సందర్భంలోనిదే ఈ యొక్క ప్రశ్న. 2. గురుజనములకు ప్రీతి చేసెదననగా. జవాబు: ఈ వాక్యము ఎర్రన రచించినటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠములోనిది. కౌశికుడు ధర్మవ్యాధునితో, ఓ పుణ్యాత్ముడా, నీవు చెప్పినది విన్నాను, తప్పక ఆచరిస్తాను, పెద్దలైన తల్లిదండ్రులకు సంతోషం కలుగజేస్తాను అనే సందర్భంలోనిది. ఇప్పుడు ఊ అనే విభాగంలో క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న: ఎర్రన ఎవరి ఆస్థాన కవి? ఎర్రన ప్రోలయ వేమారెడ్డి గారి ఆస్థాన కవి. 2వ ప్రశ్న: ధర్మవ్యాధుని కథను ఎవరు ఎవరికి చెప్పారు? ధర్మవ్యాధుని కథను మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పారు. 3వ ప్రశ్న: ఎవరికి సేవ చేయడం తన ధర్మం అని కౌశికుడు గ్రహించాడు? జవాబు: తల్లిదండ్రులకు సేవ చేయడం తన ధర్మం అని గ్రహించాడు. 4వ ప్రశ్న: ధర్మవ్యాధుని కథ ఏ గ్రంథం నుండి స్వీకరించబడినది? మహాభారతము అరణ్య పర్వము నుండి స్వీకరించబడినది. వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఈ ప్రశ్నలని మీరు సొంతంగా మీ యొక్క నోట్బుక్లో రాసుకోవాలి. ఇప్పుడు మనం భాషాంశాలు విభాగంలో పదజాలం ఆ సెక్షన్లో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. 1. జనకుడు తన పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. ఇక్కడ జనకుడు అనే పదానికి ఎరుపు రంగులో మనకి ఉండడం గమనించండి. ఇక్కడ జనకుడు అంటే మనకి అర్థం కావాలి. జనకుడు అంటే తండ్రి. తండ్రి అనే పదాన్ని ఉపయోగించి మీరు సొంత వాక్యము రాయవలసి ఉంటుంది. 2. దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. ఇక్కడ అమరులు అనే పదానికి ఎరుపు రంగులో మనకి ఉండడం గమనిస్తున్నాం. అమరులు అంటే దేవతలు. దేవతలు అనే పదాన్ని ఉపయోగించి మీరు సొంత వాక్యం రాయాలి. 3. చక్కని వాక్కే మనిషికి భూషణం. భూషణం అంటే అలంకారం. దీనికి మీరు సొంత వాక్యము రాయాలి. 4. ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. వాంఛ అంటే కోరిక. 5. ఆ నగరంలో హర్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ హర్మ్యాలు అనే పదము అర్థం మనం రాయాల్సి ఉంటుంది. హర్మ్యము అంటే మేడలు. 6. మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి. హితము అంటే మేలు లేదా మంచి అని రాయొచ్చు. ఈ విధంగా వీటికి మీరు అర్థం రాసి సొంత వాక్యాలు రాసుకోవాలి. పదజాలంలో 2వ విభాగము క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. పుత్రుడు, కుమారుడు, సుతుడు, తనూజుడు. వస్త్రం, వలువ,
అంబరము. జనని తల్లి, మాత, అమ్మ. చక్షువు నేత్రం, కన్ను, అక్షి, నయనం. వహ్ని అగ్ని, జ్వలనుడు. ఇప్పుడు పదజాలంలో నానార్థాలు, ఈ విభాగం నుండి నానార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. 1. గురువు, ఉపాధ్యాయుడు, బృహస్పతి, తండ్రి. 2. అర్థం, ధనం, న్యాయము, వస్తువు. 3. ఫలం, పండు, ప్రయోజనం. 4. బుధుడు, పండితుడు, విద్వాంసుడు, వేల్పు. 5. వంశం, కులము, వెదురు, పిల్లన గ్రోవి. పదజాలంలో ఈ విభాగము వ్యుత్పత్తి అర్థాలు, పేజీ నెంబరు 10. 1. ధర్మము, లోకములు దీనిచే ధరింపబడును. వేద, స్మృతి, సదాచారములతో కూడి ఆత్మకు ప్రియమైనది. మంచి పనులు చేయటానికి మూలమైనది ధర్మము. 2. బుధుడు, అన్నింటినీ ఎరిగినవాడు, విద్వాంసుడు. 3. జనని, కొడుకులను కనునది, తల్లి. 4. కౌశికుడు, కుశికుడు అనే ఋషి యొక్క కుమారుడు కౌశికుడు. 5. వసుధ, విశ్వమును ధరించునది, భూమి. పదజాలంలో ఉ అనే విభాగము ప్రకృతి వికృతులు. క్రింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి, వీటిని గుర్తించి రాయండి. ఇక్కడ ఒక బాక్స్లో కొన్ని ప్రకృతి వికృతి పదాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రకృతులన్నీ ఒకవైపు, వికృతులన్నీ ఒకవైపు రాయవలసి ఉంటుంది. చూడండి, ఉదాహరణకి ఇక్కడ జన్నం, కార్యం, దిటవు, పుత్రుడు, బొట్టె, యజ్ఞం, విన్నాణం, దృఢం, విజ్ఞానం, యథ, కర్జం, హృదయం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది బాక్సుల్లో. ఎడమవైపు ప్రకృతి, కుడివైపు వికృతులు రాయాలి. మొదట మనం ప్రకృతి పదాలు రాసుకుందాం. కార్యం, కర్జం. పుత్రుడు, బొట్టె. విజ్ఞానం, విన్నాణం. హృదయం, యద. దృఢం, దిటవు. యజ్ఞం, జన్నం అని ఆ బాక్సుల్లో మీరు గుర్తించవలసి ఉంటుంది. భాషాంశాలలో పదజాలంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ సెషన్లో మనం నేర్చుకున్నాము. మిగతా వ్యాకరణాంశాలు, సందులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సు, ఆధునిక వచనం ఇవన్నీ కూడా 5వ సెషన్లో మనము నేర్చుకుందాం. ఇంకా ఎవరైనా నా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
థ్యాంక్ యూ.